ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఈ రోజున మనతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి పూర్ణచంద్రరావు గారు. నమస్కారం. మీరు ఇప్పుడు బీసీ గలం పేరుతో అధికార పార్టీ మీద ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మీరు వేసిన అడుగులకి ఇప్పటివరకు వచ్చిన స్పందన ఏంటి? మీ తదుపరి లక్ష్యం ఏంటి? ఈ రోజున మీరే చూస్తున్నారు మీ కళ్ళతో. బీసీ ఎంప్లాయీస్ అట్లానే పెన్షనర్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 13 జిల్లాల నుంచి టీచర్స్ ఎంప్లాయీస్ అట్లానే పెన్షనర్స్ వచ్చారు. మరి ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేరటం, మరి బీసీ వాదం, బీసీ స్పృహ ఈ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మరి చాలా డిమాండ్స్ కూడా చేస్తున్నారు. ఈ రోజున ఏమంటున్నారంటే ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే మరి మేనిఫెస్టోలో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మరి అదేమీ దాని మీద ఉలుకు పలుకు లేకుండా చాలా మునుముందుగానే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్తున్నా అనేది అన్యాయం అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఈ రోజున ప్రజల్లో ఆ రకమైనటువంటి చైతన్యం వచ్చింది. సో అందుకని చెప్పి మేము ఏదైతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామో గత సంవత్సరన్నర కాలంగా, దానిలో మంచి ఫలితాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో అక్టోబర్ 9 నాడు మా పార్టీ తరఫున, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక పెద్ద ఎత్తున ధర్నా మరి ఈ బీసీ సమస్యల మీద విజయవాడలో నిర్వహిస్తాం. అదే కాకుండా రాజ్యాంగానికి ఎంత అన్యాయం జరుగుతుంది, సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు తొలగించాలని చెప్పి మరి కూటమి పక్షాలు ఏవైతే ఆలోచిస్తున్నాయో దానికి వ్యతిరేకంగా కూడా మరి మా పార్టీ ఉద్యమిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఒక రిజర్వేషన్ సమస్యలు, మనం డిఎస్సి రిక్రూట్మెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే, టీచర్స్ రిక్రూట్మెంట్లో గతంలో ఎప్పుడు సెలక్షన్స్ ఇచ్చినా కానీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. కానీ ఈసారి డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్మెంట్ నిర్వహించారు, మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లెటర్లు ఇస్తున్నారు ఇండివిజువల్గా అభ్యర్థులకి. దీనివల్ల ఏమవుతుందంటే సెలక్షన్ ఏ ప్రాతిపదికన చేశారు అనే విషయం అభ్యర్థులకు తెలియదు. ఎందుకు తనకి ఉద్యోగం రాలేదు, ఏ రకమైనటువంటి మెరిట్లో లోటుపాట్లు ఉన్నాయి అనే దానిలో మరి వాళ్ళకి అభ్యర్థులకు తెలియాలి. అదేంటో గుట్టు చప్పుడు కాకుండా మరి ఇలాంటి సెలక్షన్స్ చేయటం అనేది కరెక్ట్ కాదు. లక్షలాది మంది అభ్యర్థులు ఏదైతే డిఎస్సి రిక్రూట్మెంట్ అటెండ్ అయ్యారో మరి వారికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా కొంతమందికే సెలక్షన్ ఇవ్వటం అనేది అన్యాయం. ఇది యువతలో ఒక రకమైనటువంటి అభద్రతా భావన, ఫ్రస్ట్రేషన్, తీవ్రమైన ఉద్రేకాన్ని, కోపాన్ని కలుగజేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎప్పుడైనా సరే యూత్ని, మరి నిరుద్యోగుల్ని, మరి వాళ్ళని కనుక ఈ రకంగా పారదర్శకత లేకుండా రిక్రూట్మెంట్ చేస్తే అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయ జ్వాలల్లో ప్రజాస్వామ్యం ఏమవుతుందో మనం చెప్పలేము. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి, పారదర్శకంగా రిక్రూట్మెంట్ నిర్వహించాలి. మరి ఏదైనా కుట్రపూరితంగా కనుక చేస్తున్నట్టుంటే మరి ఆ కుట్రలను వెంటనే ప్రభుత్వమే సమీక్షించుకుని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ రోజున సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ విధానంలో నోటిఫికేషన్లో ఉన్న రూల్ ప్రకారమే జరగాలి అని. నోటిఫికేషన్లో ఏ రకమైన రూల్ ఉంది, ఏమని చెప్తున్నారంటే ఏజ్ రిలాక్సేషన్ కనుక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనుక పొందినట్టయితే అన్రిజర్వ్డ్ ఉద్యోగాల్లో వాళ్ళకి సెలక్షన్ కుదరదు అని చెప్తున్నారు. అది కరెక్ట్గా ఇప్పుడు ఆ రకంగా నోటిఫికేషన్ ఇవ్వటమే రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధమైన దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయకుండా మరి నోటిఫికేషన్ ప్రకారం మీరు వాళ్ళది పద్ధతి రిక్రూట్మెంట్ ఏజెన్సీ చేయటం కరెక్ట్ అనటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంలోని రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి రిక్రూట్మెంట్. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే మన చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మద్దతుతోనే అక్కడ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ దీని మీద చర్యలు తీసుకుని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఏ రకమైన నష్టం వాటిల్లకుండా రిక్రూట్మెంట్ గైడ్ లైన్స్ని వాళ్ళు సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజున మా పార్టీ తరఫున ప్రజలందరికీ ఏం తెలియజేస్తున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రిజర్వేషన్ల ప్రక్రియకి తూట్లు పడిచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు డిఎస్సి పారదర్శకంగా ఇవ్వకపోవటం, అక్కడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో మరి సరైనటువంటి పద్ధతి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పద్ధతులు పాటించడం, అట్లనే మా రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి ఉద్యమాలు చేసిన కులాలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఈడబ్ల్యూఎస్ ప్రేరణ అన్యాయం. ఈడబ్ల్యూఎస్ ప్రేరణ కులపరంగా కాదు, ఆర్థిక పరంగా ఇచ్చినట్టయితే అన్ని కులాలకి ఈడబ్ల్యూఎస్లో మరి స్థానం ఇవ్వాలా, ఇచ్చి ఆ రకంగా ఈడబ్ల్యూఎస్ని కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి సమస్య మీద కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటం, ఓ పక్కన సెక్యులరిజం దగ్గర నుంచి, సోషలిజం దగ్గర నుంచి రిజర్వేషన్ల అమలు చేసేటువంటి విధానాల మీద కూడా మేము ప్రజల్ని సమాయత్తపడుతున్నాం. ఈ రోజున మంచి స్పందన వచ్చింది. అటు టీచర్స్ కానీ, ఇటు పెన్షనర్స్ కానీ. పెన్షనర్స్ ముఖ్యంగా నేను చాలా ఆనందపడుతున్నా. బీసీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ మరి ప్రజల సమస్యల మీద స్పందించడానికి వచ్చారు. వాళ్ళ పెన్షన్ సమస్యల గురించి ఇక్కడ ఎవ్వరూ మాట్లాడలేదండి. మాకు పెన్షన్ పెంచండి, తగ్గించండి కాదు, బీసీల సమస్యల మీద మాట్లాడుతున్నారు. రాబోయే తరం యొక్క బాగోగుల గురించి ఈ సంఘం పనిచేస్తుంది, ఈ జేఏసీ. అందుకనే వారితో కూడా మేము ఈరోజు మంచి చర్చ జరిగింది. ప్రభుత్వం గమనించాలి, ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. సో ఈ రకంగా మేము ఆల్ ఇండియా బీఎస్పీ కంటిన్యూ చేస్తూ ఉంది మా పోరాటాన్ని. పూర్ణచంద్రరావు గారు, ఇప్పుడు ఆల్ ఇండియా బహుజన్ పార్టీ తరపున పూర్ణచంద్రరావు గారు ఒక ఐకాన్గా, ఒక వ్యవస్థాపకులుగా, ఒక ముఖ్య నాయకులుగా కొనసాగుతున్నారు. ఈ పార్టీ నిర్మాణంలో మీరు మీ తోటి తరాన్ని కానీ, లేకపోతే భవిష్యత్తు తరాన్ని కానీ తీర్చిదిద్దే ప్రణాళికలు ఏమైనా చేశారా? ఇప్పుడు మేము మా పార్టీ 26 జిల్లాల్లో ఈ జిల్లా అధ్యక్షులుగా, మా దగ్గర ఒక స్టేట్ బ్యాంకులో ఏజీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఆయన ఒక జిల్లా అధ్యక్షులుగా వైజాగ్లో పనిచేస్తున్నారు. అట్లానే ఇంకొక బీసీ నాయకుడు ఏలూరు జిల్లా అధ్యక్షులుగా, మరి రజక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా, ముస్లిం వర్గానికి చెందినటువంటి మునీర్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, అలానే దూదేకుల కులానికి చెందినటువంటి నజీర్ గారు మన ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా, ఒక బెస్త కులానికి చెందినటువంటి చిట్టిబాబు గారు నెల్లూరు జిల్లా, ఇట్లా మళ్ళీ రజక సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒక కార్యదర్శిగా, మరి నాయి బ్రాహ్మణ్ వర్గానికి చెందిన ఆయన ఒక కార్యదర్శిగా, ఇట్లా వివిధ రకాలైనటువంటి కులాల నుంచి, అటు బీసీ కానీ, ఇటు ఎస్సీ కానీ, ఇటు ఎస్టీల నుంచి కారం సత్యం గారు, మరి ఇట్లా చాలామంది నాయకులు, మా ఎస్సీ నాయకులుగా మరి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పరంజ్యోతి గారు కానీ, త్రిబుల్-సి పరంగా మరి జాన్సన్ గారు, డానియల్ గారు, ఇట్లా చాలామంది నాయకులు ఈ రోజున ఆల్ ఇండియా బీఎస్పీలో పనిచేస్తున్నారు. నిన్న మేము రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాం. జిల్లా ఆఫీసులను కూడా మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు జిల్లా ఆఫీస్ ఇప్పుడు స్టేట్ ఆఫీసు కార్యాలయం ఇప్పుడు విజయవాడలో ఉంది. అట్లానే జిల్లా ఆఫీసులు అటు వైజాగ్, ఏలూరు, గుంటూరు, ఒంగోలు స్టార్ట్ చేసాం. ఇదే కాకుండా మరి నెల్లూరులో, అనంతపూర్లో కూడా జిల్లా పార్టీ కార్యాలయాలను కూడా మేము ప్రారంభిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల్ని, మాకు అంగన్వాడీ టీచర్స్ సంబంధించి వేమేశ్వర్ గారు, ఆమె 10,000 మంది సభ్యులతో ఉన్న అసోసియేషన్, ఆమె మా మహిళా వింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళని, ఆమె పద్మశాలి కమ్యూనిటీకి చెందిన ఆవిడ, ఇట్లా చాలా కులాల నుంచి మా దగ్గర మరి చాలామంది పనిచేస్తున్నారు. ఆ రకంగా మేము మా పార్టీని వ్యవస్థీకరిస్తున్నాం, మరి కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాం, ఈ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. అలానే కార్యకర్తలకి ఈ సమస్యల మీద అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం. పూర్ణచంద్రరావు గారు, ఏ ఉద్యమమైనా విద్యార్థులతోనే అది సమృద్ధిగా ఉంటుంది, సంపూర్ణమవుతుంది కూడా, విజయవంతం అవుతుంది కూడా. ఇది విద్యార్థుల స్థాయికి ఒక విధానాన్ని తీసుకువెళ్ళటానికి మీరేమన్నా ప్రణాళికలు రచించుకున్నారా? ఇప్పుడు ముఖ్యంగానండి మనకి సమస్య ఏంటంటే విద్యార్థులకు కూడా ఈ రిజర్వేషన్ల విషయంలో ఎంత అన్యాయం జరుగుతుందో తెలియదు. మేము ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఈ రిజర్వేషన్ అమల్లో జరిగేటువంటి ఇబ్బందులు కానీ, వాళ్ళు ఎందుకు వాళ్ళకి కొంతమందికి సీట్లు రావట్లేదు, ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే తెలియదు, వారిలో అవగాహన పెంచడానికి చూస్తున్నాం.
అలాగే నిరుద్యోగుల విషయం కూడా మేము ఈ రోజున టేకప్ చేస్తాం. నిరుద్యోగుల్లో మనం ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ క్రమక్రమంగా తగ్గిస్తున్నారు. ఒక కుట్రపూరితమైనటువంటి మరి పాలన సాగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా. ఏంటంటే ప్రైవేటైజేషన్ ఎక్కువైపోయింది. ప్రభుత్వ భూముల్ని తీసుకుంటారు, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తారు. మరి ప్రభుత్వ డిపార్ట్మెంట్లని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. సో అక్కడ ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 200 స్కిల్డ్ పోస్ట్ ఉంటాయి, సీనియర్ పోస్ట్, అవన్నీ ఇప్పుడు ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు పోతున్నాయి. అలానే ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ చేయటం ద్వారా నిరుద్యోగుల్లో కూడా ఐక్యతని సాధిస్తాం. అంతేకాకుండా ఈ రోజున మీరు అమరావతిలో కనుక చూసుకున్నట్టయితే అమరావతిలో ఉన్న రైతులకి మరి వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నారు, వేల కోట్ల రూపాయల బెనిఫిట్ అందుతుంది రైతులకి. వాళ్ళకి ఏమి నష్టం లేదు. గజం ₹1,00,000 రేపు అమ్ముతుంది. 1250 గజాల స్థలం ఇస్తున్నారు. మరి 29 గ్రామాల్లో దాదాపుగా 1,00,000-1,50,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లింలు ఉంటారు. మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూములు ఉండవు. మరి వాళ్ళ యొక్క జీవనాధారాన్ని కోల్పోతున్నారు. చిన్న వ్యాపారాల దగ్గర నుంచి, మరి బార్బర్ షాపుల దగ్గర నుంచి, లేకపోతే ఈ లాండ్రీస్ దగ్గర నుంచి, మరి ఎన్నో రకాలైనటువంటి జీవనాధారం ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కోల్పోతున్న నేపథ్యంలో ఈ అమరావతి జరిగేటువంటి సంపద సృష్టి కార్యక్రమంలో ఈ 1,50,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లింలకు వాటా ఏంటి? రైతులకు వాటా ఉంది, డబ్బున్నోడికి వాటా ఉంది, డబ్బు లేని వాడి వాటా ఏంటి? మరి వాళ్ళకు ఉన్న ఈకో సిస్టమ్ నుంచి వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు. P4 పథకం అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అసలు ఉన్నవాళ్ళు డిస్ప్లేస్ అయిపోతున్నారు. వాళ్ళంతా కాందిసీకులుగా తయారైపోయి స్లమ్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ విషయంలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఈ వివిధ గ్రామాల్లో పర్యటించి కమిటీలు ఏర్పాటు చేసి ఈ ఒక అవగాహన కూడా ఏర్పాటు చేయడానికి, పోరాటం చేయడానికి కూడా ఆల్ ఇండియా బీఎస్పీ ఉద్యుక్తులు అవుతుంది. పూర్ణచంద్రరావు గారు, ఇలాంటి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, రిజర్వ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ పరంగా వారికి ఉన్నటువంటి హక్కుల్ని వారు కోల్పోతున్నారని మీరు వేదికల మీద మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. కొన్ని మాధ్యమాల ద్వారా అవి కొద్ది మందికి మాత్రమే ప్రసారం అవుతున్నాయి. నేరుగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే మీరు వినతి పత్రాలని ఇవ్వటం కానీ, లేకపోతే న్యాయపరంగా న్యాయస్థానాల్లో పోరాటం చేయటం కానీ ఇలాంటివి ఎందుకు పూనుకోవటం లేదు? ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉందండి. ఏం చేసినా సరే ఈ ప్రభుత్వాలు గనక నిద్ర నటిస్తున్నారు. నిద్ర నటించే ప్రభుత్వాన్ని లేపలేము. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచడం, రాబోయే ఎన్నికల్లో వీళ్ళని ఓడించడానికి కృషి చేయటమే మనం చేయాలి. అప్పుడే అదే సరైన మెసేజ్. వీళ్ళకి మెసేజ్ మామూలుగా వెళ్ళదండి. మనం చెప్తే అర్థం. ఇవన్నీ తెలియక చేసే కాదు, తెలిసి చేసే. తెలియకుండా చేస్తే మనం చెప్తే వింటారా అనొచ్చు. వినతి పత్రం ఉంటే ఓహో మీకు అన్యాయం జరిగిందా అనొచ్చు. ఇప్పుడు ఏం తెలియదండి. ఈ రోజున ప్రభుత్వం చేవ చిట్టుకోమన్నా తెలుస్తుంది కదా. సోషల్ మీడియాను వాచ్ చేస్తున్నారుగా. సోషల్ మీడియాలో ఎవరైనా అవకతవకలు మాట్లాడితే వెంటనే అరెస్టులు చేస్తున్నారు కదా. మరి ఇంత అలర్ట్గా ఉన్న ప్రభుత్వం మరి ఈ విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు అనుకోవటం ఏమిటి? అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఏదైనా కాలబెట్టి హింసాత్మక కార్యక్రమాలు పాల్పడితేనే చేస్తుందా ప్రభుత్వం? సో ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా. మీ ద్వారా మేము ప్రభుత్వానికి కూడా అదే తెలియజేస్తున్నాం. చూడండి, ప్రజలకు అన్యాయం చేయటానికి మీరు అధికారంలోకి రాలా. మీకోసం కాదు ఈ ప్రభుత్వాలు, ప్రజలందరి కోసం ప్రభుత్వాలు. దాన్ని దృష్ట్యా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. సో ఎన్నో విషయాల్ని ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా మా ధర్మపీఠం ప్రేక్షకులకి, అలాగే ప్రభుత్వానికి తమ లోపాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా రిజర్వ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మైనార్టీలతో సహా వాళ్ళందరి తరపున పోరాటం చేస్తున్న మీరు మీ పార్టీని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిర్మించిపోయే ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం.